మొన్ననే మనకి టీఎస్ ఎంసెట్ యొక్క హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి. సో ఇంకా మనకి ఎగ్జామినేషన్ కి 15 డేస్ ఉంది. సో ఈ 15 డేస్ లో మనం ఎలా మంచిగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మంచిగా ప్రిపేర్ అయితే మనకి మంచి ర్యాంక్ వస్తుందో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. సో ఒకవేళ మీకు టీఎస్ ఎంసెట్ యొక్క సిలబస్ కానీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ ఇవన్నీ కూడా ఏదైనా కావాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, మీరు డౌన్లోడ్ అక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఈ 15 డేస్ ని చాలా బాగా యూజ్ చేసుకోవాలి. ఈ 15 డేస్ ని చాలా బాగా యూజ్ చేసుకుంటే మీకు మంచి ర్యాంక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇప్పటి వరకు మంచిగా ప్రిపేర్ అవుతారు, బట్ ఈ 15 డేస్ లో రివైజ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో అలా మీరు చేయకుండా చాలా జాగ్రత్తగా ఈ 15 డేస్ ని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ 15 డేస్ ని ఎలా యూటిలైజ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరు దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, 10 డేస్ ప్లస్ 5 డేస్. ఓకే, సో కంప్లీట్ గా ఈ 15 డేస్ కూడా మనం రివిజనే చేస్తున్నాము, బట్ ఈ 5 డేస్ ని ఇంకా ఎక్స్ట్రా రివిజన్ కోసం మనం అలాగే పెట్టాలి. ఈ 10 డేస్ లో మీరు ఇంకా ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో దీన్ని ఈజీగా చేయడానికి we are offering 2 courses. One is for MPC and another one is for BPC students. ఓకే, సో మన కోర్సులో ఏముంటుంది అంటే 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ విల్ బి ఇన్ 2 ఫార్మ్స్. ఓకే, సో ఫస్ట్ ఫార్మ్ వచ్చేసి మనకి 2000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఫార్మాట్ లో ఉంటాయి. మిగతా 3000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనకి పీడిఎఫ్ మెటీరియల్ ఫార్మాట్ లో ఉంటాయి. ఓకే, సో పీడిఎఫ్ మెటీరియల్ ఫార్మాట్ లో ఉంటాయి. దీంట్లో స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది, దాంతో పాటు మీకు స్టడీ మెటీరియల్ తో పాటు. ఓకే, సో ఈ 3000 క్వశ్చన్స్ స్టడీ మెటీరియల్ తో పాటు వస్తాయి. ఒక టాపిక్ ఉంటుంది, దాని కిందనే దాని యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కంప్లీట్ గా 5000 క్వశ్చన్స్ ఇలా మీకు అయిపోతాయి. దాంతో పాటు మీకు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఓకే, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా, సో అలా మీకు కంప్లీట్ గా 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. ఆల్రెడీ మీరు గ్రాండ్ టెస్ట్ రాసి ఉంటారు, సో సేమ్ గ్రాండ్ టెస్ట్ లాగానే గ్రాండ్ టెస్ట్ తో పాటు ఇంకా 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. సో దీంతో ఏమవుతుంది, మీకు చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఎగ్జామినేషన్ లో ఎలా మొత్తం టైం మేనేజ్మెంట్ చేయాలి, ఎంత టైంలో మనం సాల్వ్ చేయగలుగుతున్నాము, ఇవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. మనం ఇప్పుడు ఈ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఒకవేళ మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మీకు కంప్లీట్ గా టెస్ట్ అనాలిసిస్ వస్తాయి. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో మీకు కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, ఈ 2 కోర్సెస్ కూడా మన యొక్క యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. సో యాప్ లో మీకు ఈ 2 కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఎంపీసీ అవుతే ఈ కోర్స్ తీసుకోండి, బైపీసీ అవుతే ఈ కోర్స్ తీసుకోండి. దీంట్లో మీకు ఉండేది ఈ 2000 ప్లస్ క్వశ్చన్స్, 3000 ప్లస్ క్వశ్చన్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్. ఓకే, హోప్ దిస్ ఇస్ క్లియర్. సో మీ యొక్క టైం చాలా సేవ్ అవుతుంది, ప్లస్ టైం మేనేజ్మెంట్ మంచిగా అవుతుంది. సో ఇప్పుడు 15 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ మనం చూద్దాం. ఓకే, సో ఈ 15 డేస్ లో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనం 15 డేస్ ని 10 డేస్. ఓకే, సో ఈ 15 డేస్ ని 10 డేస్. ఓకే, 10 డేస్ ప్లస్ 5 డేస్ గా డివైడ్ చేసుకుందాం. సో ఈ 10 డేస్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ నేను చెప్తున్నాను. ఈ 5 డేస్ లో ఏం చేయాలో కూడా చెప్పేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఈ 10 డేస్ లో మనం ఏం చేయాలో చూద్దాం. సో ఈ 10 డేస్ లో మనం ఏం చేయాలి, ఈ 10 డేస్ ని ఇక్కడ 2 డేస్ 2 డేస్ 2 డేస్ 2 డేస్ 2 డేస్ ఇలా 5 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. 5 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని 1/2 డే. ఓకే, హాఫ్ డే లో మీరు బాటనీ అండ్ జూలాజీ, బాటనీ ఆర్ మ్యాథ్స్ రివైజ్ చేయాలి. ఓకే, బాటనీ ఆర్ మ్యాథ్స్ మీరు ఒక సబ్జెక్ట్ ఏదైతే అది మీరు రివైజ్ చేసుకోవాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఫిజిక్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ యొక్క కన్వీనియంట్ గా. ఓకే, సో హాఫ్ డే ఇక్కడ రివైజ్ చేశాక రివైజ్ అంటే ఓన్లీ జస్ట్ ఒకసారి చదివేయడం కాదు. ఇది రివిజన్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ మీ దగ్గర ఉన్న షార్ట్ నోట్స్ ని రివైజ్ చేయాలి. ఓకే, సో షార్ట్ నోట్స్ ని రివైజ్ చేయాలి. ఒకవేళ షార్ట్ నోట్స్ లేదు సార్, నేను అసలు ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు అంటే మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే, ఒకవేళ మన యొక్క టెస్ట్ సిరీస్ ఏదైనా తీసుకున్నారంటే మీ దగ్గర అది అవైలబుల్ గా ఉంటుంది, కాబట్టి దాన్ని రివైజ్ చేయండి. ఓకే, సో దాన్ని రివైజ్ చేశాక మళ్ళీ ఏం చేయాలి, అది రివిజన్ అయిపోయింది. దాని తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మన యొక్క స్టడీ మెటీరియల్ లో ఉంటుంది. ఓకే, సపోజ్ 3 చాప్టర్స్ చదివారు, హాఫ్ డేలో 3 చాప్టర్స్ ని రివైజ్ చేశారు. సో ఆ 3 చాప్టర్స్ యొక్క చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇవ్వండి. సో దట్ మీరు చదివింది మీకు ఎంతవరకు అర్థమైంది, మీరు ఎగ్జామ్ లో ఎలా ప్రెజెంట్ చేయగలుగుతున్నారు, ఇదంతా కూడా దీంతో మీకు క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత అలానే మీరు కంప్లీట్ గా ఇలా 2 డేస్ చేసేసారు. నా
2 డేస్ తర్వాత ఈ 10 డేస్ మనం చెప్తున్నాం. ఈ 5 డేస్ ఎలా అంటే లాస్ట్లో మీకు వదిలేయట్లేదు నేను. ఓకే, సో ఈ 5 డేస్ని ఇక్కడ మీరు రివైజ్ చేయాలి. ఎప్పుడైతే ఈ 2 డేస్ అయిపోతాయి కదా, ప్లస్ 1 డే, ఈ 5లో నుంచి 1 డే ఇక్కడికి తీసుకొని రండి. 1 డే ఇక్కడ మీరు మాక్ టెస్ట్ ఇవ్వాలి. మన యొక్క ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంది కదా, సో ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఒకసారి ఇవ్వండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు అక్కడ తెలుస్తుంది, ఇంతకుముందు చెప్పిన అనాలిసిస్ ప్రకారం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మీరు మాక్ టెస్ట్ ఇస్తారు కదా, సో మాక్ టెస్ట్ ఇచ్చేసారు. నౌ యు ఆర్ ఫినిష్డ్ విత్ 3 డేస్. ఓకే, సో ఇలాగే మీకు కంప్లీట్గా 15 డేస్ వరకు మంచిగా రివైజ్ చేయవచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ మీరు మంచిగా రివైజ్ చేసేసి ఫుల్ లెంత్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి అని చెప్తున్నాను. మంచిగా అటెంప్ట్ చేసేసి ఫుల్ లెంత్ టెస్ట్ని అటెంప్ట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తాం కదా, మన యొక్క లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ తెలుస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ మీకు అన్ని మార్క్స్ మాత్రమే ఎంసెట్లో వస్తాయి. మన యొక్క మాక్ టెస్ట్ కొంచెం ఎంసెట్ కంటే టఫ్ సైడ్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో మీరు మంచిగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నారంటే నాకు తెలిసినంత వరకు మీరు ఇంకా ఎంసెట్లో దానికంటే మంచి మార్క్స్ తీసుకొని రావచ్చు. ఓకే, బట్ మీ యొక్క షిఫ్ట్ వైజ్ని బట్టి ఉంటుంది. ఓకే, సో హోప్ దట్ ఈస్ క్లియర్. నౌ ఇక్కడ మనకి ఇలానే 3 డేస్ అయిపోయాయి. నౌ అగైన్ 3 డేస్, అగైన్ 3 డేస్, అగైన్ 3 డేస్, అగైన్ 3 డేస్, 15 డేస్ కంప్లీట్గా అయిపోయాయి. బట్ నేనేం చెప్పాను, 10 డేస్ ప్లస్ 5 డేస్ అన్నాను. ఇక్కడ ఈ 10 డేస్లో 1 టైం రివిజన్ జరుగుతుంది. అగైన్ ఇక్కడ మీరు మాక్ టెస్ట్ రాసినప్పుడు మళ్ళీ ఇంకోసారి రివిజన్ జరుగుతుంది ఈ 5 డేస్లో. సో మనకి 2 టైమ్స్ రివిజన్ ప్లస్ ఎప్పుడైతే మనం ఇది సాల్వ్ చేస్తున్నామో ప్రీవియస్ పేపర్స్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ప్రీవియస్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ చేయడం మర్చిపోవద్దు. ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ యొక్క లెవెల్ ఏంటి, అలా అక్కడ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. ఎప్పుడైతే మనం మన యొక్క మెటీరియల్ కానీ వేరే ఏదైనా మనం చదువుతున్నామంటే కాన్సెప్ట్స్ని మనం చదువుతూ ఉంటాము. బట్ ప్రీవియస్ పేపర్స్ని చూస్తే మనకి ఏమొస్తుంది, ప్రీవియస్ పేపర్స్ని చూస్తే యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ యొక్క లెవెల్ ఏంటి, అక్కడ అండర్స్టాండింగ్ వే ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, మన యొక్క వే ఆఫ్ అండర్స్టాండింగ్ దానికోసం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం మ్యాచ్ చేసుకుంటాం. సో అందుకోసమే ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా చేయాలి. సో కంక్లూజన్ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఈ 15 డేస్లో 10 డేస్లో మనం రివైజ్ చేస్తున్నాము. దీంతో పాటే 2 డేస్గా ఏదైతే డివైడ్ చేసుకున్నాం కదా, సో దాంతోపాటు మళ్ళీ ఇంకో డేని ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాము. బట్ ఈ 2 డేస్ని ఇమీడియట్గా 1 డే ప్లస్ 2 డే అలా కాకుండా ఈ 2 డేస్లో ఒకసారి రివిజన్ చేసి ఈ 1 డేలో మళ్ళీ రివైజ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా డే ఏదైనా మీ యొక్క షెడ్యూల్, మీ యొక్క షిఫ్ట్ లాస్ట్లో ఉండి ఎక్స్ట్రా డే ఏమైనా ఉంటే ఆ ఎక్స్ట్రా డేస్లో కూడా మంచిగా రివైజ్ చేసుకోవాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ యొక్క స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్లో మన యొక్క టెస్ట్ సిరీస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే పర్చేస్ చేసుకోండి. ఈ కోర్సు మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ రెండు కోర్సెస్ కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇంకా పర్చేస్ చేసుకోలేదంటే పర్చేస్ చేసుకోవాలి. ఈ రెండు కోర్సెస్ కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో యాప్లో మీకు ఈ 2 కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎంపీసీ అవుతే ఈ కోర్స్ తీసుకోండి, బైపీసీ అవుతే ఈ కోర్స్ తీసుకోండి. దీంట్లో మీకు ఉండేది ఈ 2000+ క్వశ్చన్స్, 3000+ క్వశ్చన్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, in app study material. Okay, hope this is clear.